నన్ను పట్టుకునే ప్రయత్నంలో నువ్వున్నావు, నీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నేనున్నాను. మరో మంచి అవకాశం కోల్పోయినందుకు బాధగా ఉంది. ఇది అవును మేడం ఇచ్చారు. వీలైనంత తొందరగా రిపేర్ చేయమన్నారు. బిజీలో పడి మర్చిపోయాను. ఆ కోటలో ఎవరుండుంటారు? నా అనుమానాలు బలపట్టానికి కావలసిన ఆధారాలు ఎలా దొరుకుతాయి? సీసీ కెమెరాలు నాకు చాలా పెద్ద హెల్ప్ అవుతాయని అనుకున్నాను, కానీ అదొక మిస్టరీలా మారిపోయింది. ఇంకేం చేయాలి? అందులో ఏదో రికార్డింగ్ ఉందని ఊరి వాళ్ళు చెప్పారు. ఏముందో వీలైనంత తొందరగా తెలుసుకోవాలి. హలో మేడం, చెప్పండి. మొబైల్ రిపేర్ అయిందా? అదే చెక్ చేస్తున్నాను మేడం. నేనెప్పుడిచ్చాను? నువ్విప్పుడు చెక్ చేస్తున్నానని అంటున్నావు. సారీ మేడం, వేరే వర్క్లో ఉండి నేను మర్చిపోయాను. తొందరగా చేసేస్తాను. అందులో ఏదైనా డేటా కనిపించిందా? మొబైల్కి వైరస్ బాగా అటాక్ అయింది మేడం. అందుకే ఏ ఫైల్స్ ఓపెన్ కావడం లేదు. ఫోటోలు, వీడియోలు ఏవీ కనిపించడం లేదు. మరి ఎలా? నా దగ్గర ఓపెన్ కాకపోతే గనక కంపెనీకి పంపిస్తాను మేడం. ఖచ్చితంగా రికవరీ అవుతుంది. అయితే వెంటనే పంపించు. మేడం, పంపించినా కానీ రికవరీ చేయడానికి ఒక 2 days టైం పడుతుంది. నువ్వు ఈ పని ఈ పాటికే చేసుండాల్సిందే. నేనది చాలా ఎమర్జెన్సీ అని చెప్పాను కదా. మీకన్నా ముందిచ్చిన వర్కులు ఉంటాయి కదా, అవి కూడా కంప్లీట్ చేయాలి కదా మేడం. సరే సరే, వీలైనంత తొందరగా కంప్లీట్ చేయి. పూర్తయిన వెంటనే నాకు ఫోన్ చేయి. ఒకవేళ నేను అందుబాటులోకి రాకపోతే అందులో ఉన్న డేటా నాకు పంపించు. అందులో కొన్ని వీడియోలు చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చనిపోయిన అబ్బాయి అందులో ఏం రికార్డ్ చేసుంటాడో? అవని, ఎవరితో మాట్లాడుతున్నావు? సెల్ ఫోన్ షాప్ అబ్బాయితో. ఏమన్నాడు? రిపేర్ అయిందా? లేదంట, కాంప్లికేటెడ్గా ఉందంట. కంపెనీకి పంపిస్తాను అని అంటున్నాడు. అందులో ఖచ్చితంగా మనకు ఉపయోగపడే వీడియో ఏదో ఒకటి ఉండుంటుంది. అవును బావా, సీసీ కెమెరాల్లో దొరకకుండా తప్పించుకున్న ఆ దుష్టశక్తి ఎవరో ఆ మొబైల్లోనైనా కనపడితే బావుంటుంది. తొందరగా ఆ దుష్టశక్తిని మనం పట్టుకోగలుగుతాం. చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నావు కదా? అదేం లేదు బావా. బయటకి నువ్వు గంభీరంగా కనిపిస్తున్నా చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్న విషయం నీ మొహంలోనే కనిపిస్తుంది. నీ ప్రమేయం లేకుండా జరిగిపోయిన తప్పులకు నువ్వు నిందలు అనుభవించావు. నీ వల్ల రాని సమస్యలకు నువ్వు బాధ్యతను తీసుకుంటున్నావు. కుటుంబం కోసం పరిగెడుతున్నావు. విరామం లేకుండా పోయింది నీకు. నేను, నా కుటుంబం నీకు చాలా అన్యాయం చేశాం. వెరీ వెరీ సారీ అవని. అలా ఎందుకంటావు బావా? నీ నా అంటూ వేరు చేయకు, మన అని కలుపు. నేనెప్పుడూ మనం వేరు వేరు అని అనుకోలేదు. మెట్టినింటిని కూడా పుట్టినిల్లులాగే భావించాను. నాది కష్టం కాదు, నా కర్తవ్యం. ఎలాంటి ప్రమాదం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ ఆభరణాలను మీరు దేవస్థానాల్లో పెట్టించండి. ఆ రోజు నువ్వు నా గురించి నిజాలు బయట పెట్టకపోయుంటే నేను శ్రీకర్ని చేసుకుని వేదవతికి కోడలయ్యి ముక్కు పుడుకొని దక్కించుకునేదాన్ని. దాంతో మా ఆశయం సులువుగా నెరవేరిపోయేది. గొప్ప అవకాశం నీ వల్ల చేజారిపోయింది. అందుకే మరో పెద్ద ప్రణాళికతో నేను వసీకరా నిన్ను ఓడించబోతున్నా.
నీ బిడ్డని నీ నుంచి దూరం చేయబోతున్నాం. అక్క ఎండలు బాగా పెరిగిపోయాక అక్క అక్క అటు చూడు, అక్కడ వస్తుంది మాయా మేడంలా లేదు? తనేరా ఈ సమయంలో మనూరికి ఎందుకు వచ్చుంటుంది? మనతో ఏదైనా అవసరం ఉండుంటే మనకు ఫోన్ చేసి ఉండేది కదా. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్. మీరేంటి మేడం సడన్ గా ఇలా వచ్చారు? పైగా ఫైల్స్తో వచ్చారు. ఈ చుట్టుపక్కల ఏదైనా ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారా? ఈ ఏరియాలో కట్టాలనుకుంటే మిమ్మల్ని కన్సల్ట్ కాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను. ఆహా. శ్రీకర్ అవనీలతో పనుండి వచ్చాను. ఫోన్ చేస్తే అయిపోయి ఉండేది కదా, ఎంత దూరం ఎందుకు వచ్చారు? మీరంతా మీ అమ్మగారి గురించి అలాగే ఊరి సమస్య గురించి వచ్చారు కదా, మీ అందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేనే వచ్చేసాను. వాళ్ళు ఇంట్లో ఉన్నారా, బయటికి వెళ్ళారా? ఉన్నారు మేడం, లోపలే ఉన్నారు. రే శ్రీకర్, శ్రీకర్ తొందరగా రండిరా. ఇదిగా వచ్చేసారు. ఏం లేదు మేడం, మిమ్మల్ని చూసి షాక్ అయిపోయారు అంతే. ఇక్కడికి వచ్చారేంటి? మీరు మీ పర్సనల్ పని మీద ఇక్కడికి వచ్చారని తెలిసిందే. మీకు ఫోన్ చేసి రమ్మన్నా మీ రీజన్స్ మీరు చెప్తారు. అందుకే కంపెనీ ప్రాజెక్ట్ మీద నేనే మీ దగ్గరికి వచ్చేసాను. ఆఫీస్కి సంబంధించి చాలా పెండింగ్ వర్క్ ఉంది. అలాగే మనం టేకప్ చేయాల్సిన కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. ప్రాజెక్ట్ వర్క్ గురించి మీరు ఎంత దూరం రావాల్సిన అవసరమే ఉంది? వీడియో కాల్లో మాట్లాడుకునే వాళ్ళం. ఇక్కడి నుంచే వర్క్ చేసి ప్రాజెక్ట్ పంపించి ఉండేవాళ్ళం. మీరు బయలుదేరండి, మా వర్క్ చూసుకొని వీలైనంత తొందరగా వస్తాం. మీతో మాట్లాడి మిమ్మల్ని తీసుకుని వెళ్దామని వచ్చాను. మా పర్సనల్ విషయం మీద వచ్చాం, ఇప్పుడు రావడం కుదరదు. మీ వర్క్ మీకు ఇంపార్టెంట్ అయినప్పుడు నా వర్క్ నాకు కూడా ఇంపార్టెంటే కదా. రేయ్, బాస్తో మాట్లాడేటప్పుడు ఏంట్రా బలుపు? ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దన్నయ్య. మీరు బయలుదేరండి. నేను వెళ్ళి ఏం చేయగలను? కంపెనీకి సంబంధించిన ఇంపార్టెంట్ పిల్లర్స్ లేకుండా నేనేం చేయలేను.